తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైపోయింది. కౌంట్ డౌన్ తగ్గుతున్న కొద్దీ ఈ హీట్ అనేది రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అందరికంటే ముందే బరిలోకి దిగి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా కాంగ్రెస్, బీజేపీలకి సంబంధించి అభ్యర్థులు ఎవరు, ప్రకటన ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా పోటీ అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని తేలినప్పటికీ కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ మాత్రం చాలా ధీమాగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడబోయేది తమ ప్రభుత్వమే అనేది, డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండదు, మా ప్రభుత్వమే గవర్నమెంట్లోకి వస్తుంది, మా పార్టీయే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అని ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ బలంగా చెప్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడే అతి కీలకంగా కాబోతున్నాయి ఈ 3 ప్రధాన పార్టీలే కాకుండా ఇతర చిన్న పార్టీలు. అందులో ప్రముఖంగా కనిపిస్తోంది బీఎస్పీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు, ఇక షర్మిల పార్టీ కూడా. షర్మిల గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ అటువైపు నుంచి పాజిటివ్ సంకేతాలు రాకపోవడం, అధిష్టానం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపినప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన స్పందన రాలేని నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకుంది షర్మిల. ఆ తర్వాత తానే బరిలోకి దిగుతానని, అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నానని, ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా 119 నియోజకవర్గాలకు కాను అప్లికేషన్స్ ఇవ్వచ్చు అంటూ తను కూడా అనౌన్స్ చేసింది. ఇక లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ముందు నుంచి ఆసక్తి చూపినప్పటికీ, గతంలో కూడా బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, మేము లిస్ట్ అనౌన్స్ చేశాం కాబట్టి లెఫ్ట్ పార్టీలతో పొత్తెక్కడిది అని. దీంతో ఆశాభంగానికి గురైనటువంటి లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ వైపు చూశాయి, కాంగ్రెస్తో పొత్తు కోసం రెడీ అయ్యాయి. 2 లెఫ్ట్ పార్టీలు చెరో 2 స్థానాల్లో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇప్పటికీ ఒక డెసిషన్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. రాజకీయంగా కాంగ్రెస్తో ఒక అవగాహన కుదిరింది, అయినప్పటికీ సీట్ల లెక్కలో మాత్రం అవగాహన కుదరలేదు అని లెఫ్ట్ పార్టీలు చెప్తున్నాయి. 2 లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం చెరో 2 స్థానాల్లో బరిలో దిగడానికి ఆసక్తి చూపుతూ అదే అంశాన్ని నియోజకవర్గాలు అంటే 4 నియోజకవర్గాల గురించినటువంటి వివరాల్ని కాంగ్రెస్ పార్టీకి అందజేశాయి. బట్ అక్కడి నుంచి కూడా ఇప్పటికీ ఎలాంటి సంకేతం అనేది రాలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపిక లేకుంటే ఏ స్థానాలని ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయాలనేది ఇప్పటికీ రాలేదు. కాబట్టి లెఫ్ట్ పార్టీలు కూడా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇక మరో పార్టీ బీఎస్పీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందామని చూసినప్పటికీ అక్కడికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది కాంగ్రెస్ వైపు నుంచి రాకపోయేసరికి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ 3 పేర్లతో ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేశారు. ఇదే కాదు, ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేస్తాం, ఈసారి బీఎస్పీ ప్రభుత్వమే రాబోతుంది అంటూ. డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు, బట్ ఈసారి అది కుదరదు, రాజ్యాధికారం బహుజనులదే, ప్రగతి భవన్ మీద తమ జెండా ఎగురుతుంది అంటూ బీఎస్పీ కూడా అనౌన్స్ చేసింది. తాను స్వయంగా సిర్పూర్ నుంచి బరిలో దిగుతున్నట్టుగా ప్రవీణ్ కుమార్ కూడా అనౌన్స్ చేశారు. ఇక జనసేన పార్టీ కూడా 32 స్థానాల్లో పోటీ చేస్తామంటూ నియోజకవర్గాల లిస్టును కూడా అనౌన్స్ చేసింది. బట్ ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు. వీటితో పాటుగా గతంలో ఎన్నికల బరిలో నిలిచినటువంటి తెలంగాణ జనసమితి కోదండరాం పార్టీ, తను ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు, కాంగ్రెస్తో పొత్తుంటుందా లేకపోతే ఇప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టాండ్ అనేది బయటికి రాలేదు. జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే జనసేన గతంలో ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్తో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించింది. బట్ ఇప్పుడు మాత్రం స్వయంగా బరిలోకి దిగుతామన్నప్పటికీ అది ఎలా, ఎవరితో కలిసి, ఏ పొత్తులో భాగంగా ఏ స్థానాలు, 32 స్థానాలు అయితే అనౌన్స్ చేసినప్పటికీ ఒక క్లారిటీ అనేది మిస్ అయిపోయింది. ఇక టీడీపీ అయితే తాము కూడా బరిలోకి దిగుతాము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తమ సత్తా ఏంటో తెలంగాణలో చూపుతాము అని టీడీపీ కూడా అనౌన్స్ చేసింది. సో ఓవరాల్గా ఈ 5 చిన్న పార్టీలు అని చెప్పుకోవాలి. వీటి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, పోటీ అనేది ఎలా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా, అది ఎటువైపు వెళ్తుంది, ఎవరికి ఇవన్నీ హెల్ప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గతంలో మహాకూటమిలో ఉన్నప్పుడు లేకుంటే బీజేపీకి సపోర్ట్గా కనిపించింది టీడీపీ, ఇప్పుడు అది దూరం అయిపోయింది. బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చింది జనసేన, ఇప్పుడు బరిలో దిగుతామని చెప్పింది. ఇక లెఫ్ట్ పార్టీలు కూడా గతంలో బీఆర్ఎస్తో కలిసి ఉన్నాయి, ఆ తర్వాత కాంగ్రెస్తో కూడా కలిసి ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఎటువైపు ఉంటారు, వాళ్ళ డివిజన్, ఓటు డివిజన్ అనేది ఎలా ఉండబోతోంది. ఇక బీఎస్పీ కూడా
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుందా, ఎవరికి హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. ఇక ఎంఐఎం అయితే ముందు నుంచి అటు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నట్టుగా ప్రకటించింది. తాము పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో తమకే ఓటేయాలని, తాము బరిలో లేని చోట బీఆర్ఎస్కి ఓటేయాలని అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు అదొక క్వశ్చన్ మార్క్, హాట్ టాపిక్గా మారింది. ఈ చిన్న పార్టీల ఓట్లు ఎవరి ఓట్లను చీలుస్తారు, ఎవరికి ఎంత మెజారిటీ తెస్తారనేది.